వడ్డిచ్చిన విస్తార లాంటి రాష్ట్రం కుక్కలు చెప్పిన విస్తార చేస్తారు కాంగ్రెస్ గెలిస్తే అని ఇవాళ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా. చూడండి ఏం జరుగుతున్నదో, ఎంత అరాచకం జరుగుతున్నది. ఒక ఐఏఎస్ అధికారిని ఇవాళ విధి లేని పరిస్థితుల్లో ఆయన వాలంటరీ తీసుకొని పారిపోయే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక 8-9 ఏళ్ళు సర్వీస్ ఉండంగా ఒక మంచి నిజాయితీ గల అధికారి ఆయన రిజ్వీ గారు. ఇద్దరు ముఖ్యమంత్రి అల్లుడు, మంత్రి కొడుకు, ఇద్దరు పంచాయతీల ఒక ఐఏఎస్ అధికారి బలి. ఇంత అరాచకం. ఇంకా ఘోరం. ఎంత విచిత్రం అనిపిస్తుందంటే మాకు కేబినెట్ సమావేశంలోనే తిట్టుకుంటున్నారంట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఆయన మంత్రి గారు కుమార్తె చెప్తుంది, నా మాట కాదు ఇది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా టెండర్ల తలదూర్చిండు. ఆమె కుల్లా చెప్తున్నది, ఏం సిగ్గుపడతలేదు. మా డిపార్ట్మెంట్ టెండరు అంటే వాళ్ళ ఇంటి పంచాయతీ లెక్కనే ఉంది ఇది. మా డిపార్ట్మెంట్ టెండరు మేము మా ఓన్కి వేసుకోమని చెప్పినాం. మంత్రి ఫోన్ చేసిండు పొంగులేటి, మీరు టెండర్ వేయొద్దన్నాడు. అయినా మావోడు టెండర్ వేసిండు. మా ఓన్కే టెండర్ వచ్చింది. వస్తే ఆయన కోపం వచ్చింది. కోపం వస్తే టెండర్ క్యాన్సిల్ చేసిండ్రు. ఎండోమెంట్ టెండర్ని తీసుకుపోయి R&Bలో తీసుకుపోయినరు. ఇంత బాహాటంగా టెండర్లు, రిగ్గింగు, బెదిరింపులు, మంత్రులు ఒకరినొకరు బెదిరించుకోవడం, రింగు కావడం, ఇంత నికృష్టమైన వ్యవహారం ఈ దేశంలో ఎప్పుడైనా చూసినామా మనం? డైరెక్ట్గా మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం. నేను అడుగుతా ఉన్నా, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ని అరాచకాలు చేస్తుంటే, ముఖ్యమంత్రి ఇంత డైరెక్ట్గా దిగజారి పనిచేస్తుంటే ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రంలో పోలీసులు, ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ఏం బిక్తున్నారు? ఇంకొక మాట నేను అడుగుతున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీసుకున్నది అమ్మాయి. నేను ఉత్తమ్ అంకుల్కి ఫోన్ చేసిన డెక్కన్ సిమెంట్స్ విషయంలో, ఆయన నాకేం తెలియదు అంటాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు పిలిచి విచారించరు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచి పోలీసులు విచారించాల్సిన అవసరం లేదా? నీ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్స్ విషయంలో అరాచకం జరుగుతుంది, అక్కడ తుపాకీ పెడతారు, ఈ రకంగా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతాయి, ఇదంతా ఓపెన్గా జరుగుతుంది. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారించరు? ఎందుకు రోహిన్ రెడ్డిని పోలీసులు విచారించరు? ఎందుకు OSD సుమంత్ని విచారించరు? ఇదేమన్నా మీ ఇంటి వ్యవహారమా, లోపల వ్యవహారమా? ఇంకోటి, ఇప్పుడు రిజ్వీ గారి గురించి కూడా నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా మీకు. రిజ్వీ గారు గతంలో విద్యుత్ శాఖలో పనిచేసినారు ఇక్కడ ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో. అప్పుడు కూడా కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు కోపం మీద వీళ్ళు ఏదో కమిషన్ ఏదో వేసినారు, సిట్టింగ్ జడ్జితో, రిటైర్డ్ జడ్జితో. రిజ్వీ గారు అప్పుడు పాపం వీళ్ళకి సహకరించినట్టున్నారు. చూస్తుంటే ఇవాళ అందుకు కూడా నేను బలిపశువు చేసినట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే అప్పుడు ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారి మీద బట్టగాల్చి బద్నాం చేసి మొత్తానికి రిజ్వీ గారిని బలిపశువుగా చేద్దాం మధ్యలో అనుకుంటే, దీనిలో ఏం తప్పు లేదు అని ఆయన చెప్పినట్టున్నాడు. అందుకే ఇవాళ రిజ్వీ గారి మీద పగబట్టి జూపల్లి కృష్ణారావు అనే ఒక మంత్రి ఉత్తరం రాసి ఆయన మీద అక్రమార్కుడు, ఆయన ఏదో చేసిండు అని చెప్పి ఆయన మీద ఉత్తరం రాసే పరిస్థితి. అంటే వీళ్ళ వాటాల పంచాయతీ కోసం వాళ్ళ ప్రజాపాలన లేదు, గాడిది గుడ్డు లేదు, ఏది లేదు. ప్రజలు లేరు, పాలన లేదు, ఏదీ లేదు. మొత్తం దందాలు, చందాలు, మూటలు, వాటాలు, ఇది తప్ప ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. జనరల్గా ఎవరి అవసరాలు వాళ్ళకుంటే, సొంత అవసరం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్నప్పుడు ఆయనకు ప్రైవేట్లో పెద్ద జీతం ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆయన వాలంటీర్ పెట్టుకున్నాడు. దానికి దీనికి ముడిపెట్టే కార్యక్రమం చేసి ఇలా కేటీఆర్ మాట్లాడుతూ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అసలు లిక్కర్ గురించి, అసలు దానికి సంబంధించి సంవత్సరానికి 40 కోట్ల కాంట్రాక్ట్. అది అసలు ఫైనలే చేయలే, అసలు టెండరే పిలవలే 2 స్టేజ్లో. దీనికి రాజకీయ రంగు పులిపేటువంటి కార్యక్రమం చేసి ముఖ్యమంత్రి గారి అల్లుడు పైన ఆరోపణలు, 500 కోట్ల ముడుపులని, కుటుంబం పైన బురదల్లి కార్యక్రమం చేయడం, అట్లాగే మా పిల్లగాని పైన నా కొడుకు కూడా తెలియదు కాంట్రాక్ట్ కోసం అని చెప్పని. కొద్దిగా బుద్ధి మతి శుద్ధి ఉందా? కడుపుకు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నారా? నా చరిత్ర తెలియదా కేటీఆర్ నీకు? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సమైక్య రాష్ట్రంలో 3.5 ఏళ్ల మంత్రి పదవులు పెట్టుకొని ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి జైల్లో నుండి పాదయాత్ర చేసినాం. నేను ఓడిపోయిన తర్వాత నీవేమన్నా కేటీఆర్ నీకు జ్ఞాపకం ఉందా? నేను పదవుల కోసము, డబ్బు కోసం ఆశపడేవాడిని అయితే నేను ఓడిపోయిన తర్వాత ఏమన్నా కేటీఆర్ అన్నా మాకు బాధ అనిపిస్తుంది మీరు ఓడిపోవడం, మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాగుంటుంది, మీరు ఒకసారి కేసీఆర్ని అడగండి, క్యాబినెట్ ర్యాంకు పదవి మిగతా నేను చూసుకుంటూ ఉంటే నేనేమన్నా కేటీఆర్ నీకు గుండె మీద చేసుకొని చెప్పియాలా? నేను ఓడిపోయి పదవులు అడిగటోని కాదు. ఇది నేను మాట్లాడేది అబద్ధమా? మరి అసలు ఈ లిక్కర్ అయినా ఇంకోటైనా, లిక్కర్ దందా అంటేనే కల్వకుంట్ల కుటుంబానికి పేటెంట్ రైట్.
ఎందుకంటే బ్రాండ్ వాళ్ళది. బ్రాండ్ అంటేనే కల్వకుంట్ల కుటుంబం. అరే మీరే కాకుండా ఒక ఆడబిడ్డ మీ సొంత చెల్లెలు ఢిల్లీలో ఢిల్లీ దాకా పోయి లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని కోట్ల రూపాయల దోపిడీ జరిగి వ్యవహారం చేస్తే మరి మీరు బీఆర్ఎస్ పార్టీనే తాకట్టు పెట్టి బీజేపీ కాళ్ళ మీద మోకరిల్లి మీరు చేసిన ప్రయత్నం తెలియదా? మీరు మా గురించి మాట్లాడతారా? దందాల గురించి మాట్లాడతారా? కనీసం మరి ఒకటి కాదు, ఇది ఒకటే కాదు, బడా పారిశ్రామికవేత్తలు రకరకాల. ఇంకొక మాట చెప్పాలంటే అసలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీరు ఏముంటిది? కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, కవిత అయినా, హరీష్ అయినా, ఇంకోైనా సంతోష్ అయినా ఏముంటుంది? ₹1,00,000 కారు అమ్ముకున్నారు బిల్లులు కట్టలేక. చూపించాలనా? అవన్నీ వ్యక్తిగతంగా మాట్లాడితే బాగుంటుందని చెప్తలేను. కానీ మరి ఈరోజు మీ పరిస్థితి ఏంది? ఈరోజు మీ పరిస్థితి ఏంది? ఒక్కొక్కరు ₹1,000 కోట్ల పడగలు ఎత్తిండ్రు కదా. మీరు నన్ను మా ముఖ్యమంత్రి గారిని ఏలు పెట్టి చూపిస్తారా? అట్లా ఆశపడేటలో ఉంటే ఈనాటికి నేను 1,000 కోట్లు సంపాదిస్తుండే. నేను రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నా, రోషయ్య గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా, కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి ఉన్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా. ఏ రోజున ఒక ఆరోపణ వచ్చిందా? అరే నా డ్యూటీ నేను చేస్తే చేయకపోతే మీరు తప్పు పట్టాల. చేస్తున్నప్పుడు ప్రభుత్వ విధులకు అడ్డం కలిగినప్పుడు పై అధికారికి మంత్రిగా నా బాధ్యత కూడా అతనిపై చర్యలు తీసుకోమని రాసినాం. నేను రాసినందుకు ఆయన పోయినట్టుగా ఇంకేదో మీరు మాట్లాడి మా కార్యక్రమం చేస్తే ఇది ఎంతవరకు సమంజసమవుతుంది? ఎట్లా ఏ లెక్క ప్రకారం కరెక్ట్ అవుతుంది? ఈ రోజున ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుంది. ఆత్మగౌరవం ఉంటుంది. ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ మైండ్, ఐ కేర్ ఫర్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. పోయేటప్పుడు ఏం కట్టుకపోం, వచ్చినప్పుడు రాలే. అంటే మీ రాజకీయ పబ్బం కోసం మీరు అడ్డదిడ్డంగా మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఇలా మీరు ఎదుర్కొంటున్నారు సిబిఐ కేసులు, ఈడీ కేసులు. అడ్డగోలిగా అమరవీరుల సామెత ఉంది, శవాల మీద పేలాలు ఎరుకున్నట్టుగా అమరవీరుల చావులతో తెలంగాణ వస్తే రాష్ట్రాన్ని దోసిపెట్టి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి మళ్ళీ మీరు తగుదునమ్మా అంటూ మేము నిజాయితీగా లెక్క ప్రకారం పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే మీరు అప్రిషియేట్ చేసేది పోయి అభినందించేది పోయి ఇలా బురదలి మీరు రాజకీయ పబ్బం కోసం ఇలా జూబిలీ హిల్స్ ఎన్నిక వస్తుందని, రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తామని, రాజకీయంలో లబ్ధి పొందాలని, ప్రజలకు ఒక అపోహ సృష్టించాలని ఇలా బట్టగాల్సి మీ దేశే కార్యక్రమం చేస్తూ ఉంటే మీరు ఇంకా కలలు కంటా ఉన్నారేమో. మీరు తల కిందలో తపస్సు చేసినా, రేపు జరిపే జూబిలీ హిల్స్ ఎన్నికలైనా ఇంకోటైనా మీరు గెలిచే సమస్య కాదు. మళ్ళా మీకు పుట్టగతులు ఉండవు. ఇంకా మీరు ఏదో ఆశలు పెట్టుకుంటా ఉన్నారు. మీరు ఇంకా పగటిగలు అంటా ఉన్నారు. ప్రతి దాన్ని కూడా తప్పు పట్టే కార్యక్రమం, అంటే మసిమూసి మారే కార్యక్రమం. ఉదాహరణకు నేను గతంలో ఆదిలాబాద్లో ఏం మాట్లాడినా, నేను మాట్లాడింది మీరు సోషల్ మీడియాలో మీరు ప్రెస్ మీట్ చెప్పింది ఏంటి, నేను స్పష్టంగా చెప్పిన, ఆ రోజు చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా. ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నా. నేను 7 పర్యాలు పోటీ చేసిన, ఏ రోజు కూడా నేను హామీలు ఇవ్వలేదు. అయినా నన్ను 6 పర్యాలు గెలిపించిందని నేను మాట్లాడితే దీన్ని వదిలేసి వచ్చే 10 సంవత్సరాలకు కాంగ్రెస్ రాదంట, మంత్రి మాట్లాడినని ఇంత దిగజారు. దానిపై నేను ఛాలెంజ్ చేసిన, దానిపైన ఆ రోజు ఛాలెంజ్ చేసిన, ఏడుకొస్తారా బజార్కి అని 2 మైకులు పెట్టుకున్నా మొత్తం వీడియో క్లిప్ చూపించమని. అంటే అందుకే ఇట్లా ఈ విధంగా కేవలం ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ మీరు బురదలేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరే ఇలా పెట్టింది ఈ రోజున లిక్కర్ అంటేనే మీకు పేటెంట్. లిక్కరే కాదు, అవినీతి అంటే అడ్రస్ మీరే, దోపిడీ అంటే అడ్రస్ మీరే. రాష్ట్రాన్ని అలా అప్పులు కుప్ప చేసి మళ్ళీ ఉల్టా చోరు కోతవాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 100%
వీటిపైన నేను కంపల్సరీగా ఖచ్చితంగా ఈ రోజున డెఫర్మేషన్ కేసు ఫైల్ చేస్తాను. వాడు ఎవడో పెట్టిండు క్రిషాంక్ ఎవడో అంటే ఇంకోటి కానీ ఏమన్నట్టు టిల్ అంటారా నువ్వు బాధ అనిపిస్తుంది. తప్పు చేసినోడు ఉమ్మిస్తే తుడుచుకొని ఉంటారు కొందరు. బాధ అనిపిస్తుంది. లెక్క ప్రకారం నిజాయితీగా పనిచేసి చెయ్యని వాళ్ళని పని చేయించాలా. ఇట్స్ మై డ్యూటీ, ఇట్స్ ఎ రూల్, ఇట్స్ ఎ యాక్ట్. దాన్ని ఎవరు వైలేట్ చేసినా డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. మరి వాస్తవం ఇదైతే ఆయన సొంతంగా ఎక్కువ జీతం వస్తుందని చెప్పని ఇతర రంగాలు ఉద్యోగాలు ఢిల్లీలో 2 వచ్చినాయట, హైదరాబాద్లో ఏజీలో కూడా ఆఫర్ తెలిసింది నాకు. దగ్గర 10 లక్షల పైన జీతం ఇస్తున్నారు. దానికోసం ఆయన పోతా ఉంటే వీళ్ళు ఏదో ఇబ్బంది పెడితే ఒక దిక్కు రేవంత్ రెడ్డి అల్లు కోసమని జూపల్లి కొడుకు కోసం చేస్తుంటే పోయినట్టుగా ఇంత దిగజారు రాక ఇంత పనికమని రాజేస్తుంటే ఇప్పటికైనా కనీసం కొద్దిగా మానవత్వం ఉండాలి, కొద్దిగా విలువలు ఉండాలి, నిజాయితీ మాట్లాడాలంటే కూడా ధైర్యం ఉండాలి. మీ ద్వారా మేము చెప్పించిన కర్మ మాకు పట్టలే, మా ఇంట వంట లేదు. సిగ్గు శరవండలో మాట్లాడితే